షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని బృందావన్ గార్డెన్స్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ యోగేష్ గ్రాండ్ ఉందనమాట. సో ఇక్కడ సంజీవిని స్లిమ్ క్లినిక్ పైన నాయుడు గారి కుండ బిర్యానీ అనే రెస్టారెంట్ అయితే ఉంది. సో ఇది చాలా రోజుల నుంచి చాలా ఇయర్స్ నుంచి అయితే వీళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ కూడా. మనం చూసుకుంటే ఇక్కడ చైనీస్ కానివ్వండి, స్టార్టర్స్ కానివ్వండి, బిర్యానీస్ కానివ్వండి, ఇక్కడ కుండ బిర్యానీ అనేది చాలా ఫేమస్ అనమాట. సో నేనైతే టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసాను. సో పబ్లిక్ కూడా చాలా మంది అయితే ఉన్నారు, క్రౌడీగా కూడా ఉంది. ఎప్పుడు ఇక్కడ చూసినా ఫుల్గా జనాలు అయితే ఉంటారు ఈ నాయుడు గారి కుండ బిర్యానీలో. సో ఇవాళ నేనైతే ఈ ప్లేస్కి వచ్చేసాను. సో పర్టికులర్గా ఇవాళ నేను ఇక్కడ టేస్ట్ చేసి ఫుడ్ ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. నాతో పాటు అయితే వచ్చేయండి. ఫుడ్ తిన్నారండి ఇక్కడ? తిన్నాం, కాజు బిర్యానీ తిన్నాము. ఓకే, సో ఎలా ఉంది? టేస్ట్ బాగుంది, సూపర్ ఉంది, నచ్చిందా? చాలా బాగుంది. ఓకే, ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి? లేదు, ఇది సెకండ్ టైం రావడం. సెకండ్ టైం. అంతకుముందు ఏం తిన్నారు? అంతకుముందు మామూలుగా తిన్నాం, కరెక్ట్గా గుర్తులేదు. తిన్నాం, బాగానే ఉంది. బాగానే ఉందా టేస్ట్? టేస్ట్ బాగుంది. మళ్ళీ విజిట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం. ఇంకేం ట్రై చేశారు ఇక్కడ? ఇంకేం చేయలేదు, ప్రజెంట్ అయితే కాజు బిర్యానీ చేసాము. ఓకే, కాజు బిర్యానీ అయితే బాగుందా? చాలా బాగుంది. ఓకే, వెజ్ బిర్యానీ ఒకటి, చికెన్ బిర్యానీ ఒకటి. ఫైన్ అండి, చాలా బాగుంది. డెలిషియస్, వెరీ వెరీ డెలిషియస్. ఇదే ఫస్ట్ టైం సార్ రావడం? ఎస్ ఎస్, ఇది ఫస్ట్. ఇదే ఫస్ట్ టైం. Yes. ఓకే, మళ్ళీ విజిట్ చేస్తారా? డెఫినెట్గా. ఎక్కడి నుంచి వచ్చారు సార్? విజయవాడ. విజయవాడ నుంచి వచ్చారు. అంటే ఏమైనా పని మీద వచ్చారా? పని మీద వచ్చాను. పని మీద వచ్చి లంచ్ చేద్దామని వచ్చారు. సో Yes, ఇక్కడ yes. బాగుంటుందని తెలిసి వచ్చారా? ఎస్ ఎస్, ఓకే. మాకు విజయవాడలో ఉంది కదా, అందుకని ఇక్కడికి కూడా వచ్చాను. ఓకే ఓకే, విజయవాడలో ఉంది, అక్కడ టేస్ట్ బాగుందని మళ్ళీ ఇక్కడ Yes, yes. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాన్న ఫుడ్ తిన్నావా ఇక్కడ? తిన్నాను. ఏం తిన్నావు? నేను చికెన్ లాలీపాప్ బిర్యానీ తిన్నాను. ఓకే, నచ్చిందా నీకు? నచ్చింది. ఇంకేమేం ట్రై చేసావు? ఆ రెండే. ఆ రెండేనా? ఓకే, ఈ రెండిట్లో నీ ఫేవరెట్ ఏంటి? చికెన్ లాలీపాప్. చికెన్ లాలీపాప్ ఎలా ఉంది? చికెన్ బాగుంది. లాలీపాప్ స్పైసీగా ఉందా లేకపోతే? స్పైసీగానే. స్పైసీగానే తింటావా? జ్యూసీ. నువ్వు అడిగినట్టు చేసి ఇచ్చారా? నచ్చిందా నీకు ఫుడ్? ఓకే మా, ఇదే ఫస్ట్ టైం రావడం? థర్డ్ టైం. థర్డ్ టైం. అంతకుముందు ఏం తిన్నావు? అప్పుడు మంచూరియా, బిర్యానీ, అవి నచ్చలేదా? అవి డ్రాగన్ నచ్చినాయా? ఫ్రై, ఓకే, అవి ఎలా ఉన్నాయి? అవి కూడా బాగున్నాయి. బాగున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చావు. ఓకే మా, థ్యాంక్ యూ. తిన్నారా సార్ నాయుడు గారి కుండ బిర్యానీ? తిన్నాం. సో ఏం తిన్నారు సార్ మీరు? చికెన్, గుంటూరు చికెన్ బిర్యానీ తిన్నారు. ఓకే, ఎలా ఉంది సార్ టేస్ట్? బాగుంది. బాగుంది, నచ్చిందా సార్ మీకు? బాగుంది. ఓకే, ఇది ఫస్ట్ టైమా సార్ మీరు ఇక్కడికి రావడం? ఎస్, ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? అమరావతి రోడ్డు నగరాలు. అమరావతి రోడ్ నుంచి వచ్చారు. అంటే ఇక్కడ బాగుంటుందని తెలిసి వచ్చారా లేదంటే ఎలా సార్? బాగుంటుంది తెలిసి. బాగుంటుందని తెలిసి వచ్చారు. ఎవరైనా చెప్తే వచ్చారా? వేరే కస్టమర్స్ చెప్తే. ఓకే, ఎలా ఉంది? మీరైతే సాటిస్ఫైడా ఫుడ్? ఇంకేం తిన్నారు సార్? ఇదొక్కటే తిన్నా. అదొక్కటే తిన్నారు. మళ్ళీ విజిట్ చేస్తారా? ఓకే, విజిట్ చేస్తారా మళ్ళీ? ఓకే సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం వచ్చాము, ఇంకా బాగా అంతా ఫుడ్ నచ్చింది. ఓకే, ఇంకా మళ్ళీ ఇంకా రావాలనిపిస్తుంది. ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని ఇంకా మళ్ళీ ఇంకా ఈసారి విజిట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు మీ హస్బెండ్ వచ్చారా? అవునండి. ఓకే, సో ఫుడ్ అయితే నచ్చింది మీకు. ఏం తిన్నారు మేడం? గుంటూరు చికెన్ బిర్యానీ తిన్నాము. ఓకే, ఇంకా తినగానే జస్ట్ ఒక ముద్ద పెట్టగానే ఇంకా నోట్లో అసలుకి టేస్ట్ ఇంకా అదిరిపోయింది. బాగుందండి, నచ్చింది మీకు. మళ్ళీ విజిట్ చేస్తాం. మళ్ళీ విజిట్ చేయాలని ఉందండి. మా బాబుగా ఉందా లేదంటే ఎలా ఉంది మేడం? ఇంకా స్పైసీగా లేదు, నార్మల్గా బిర్యానీ ఎలా టేస్ట్గా ఉంటుందో ఇంకా మొత్తం అన్ని మసాలాలు అంతా కరెక్ట్గా బాగుంది. మీకైతే బాగా నచ్చింది? బాగా నచ్చిందండి. ఓకే.
సో నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్లో అయితే ఫుడ్ వచ్చేసింది అనమాట. సో ఇది వచ్చేసి నాయుడు గారి కుండ బిర్యానీ, అండ్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై, ఇది వచ్చేసి డ్రాగన్ చికెన్, అండ్ ఇది వచ్చేసి లూజ్ ప్రాన్స్ అనమాట. సో ఫుడ్ అయితే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సో ఫస్ట్ నేను డ్రాగన్ చికెన్ అయితే తిన్నాం అనుకుంటున్నా. స్పైసీగా ఉందండి డ్రాగన్ చికెన్. చాలా బాగుంది. చికెన్ ఫ్రై ఇది. ఎంత సాఫ్ట్ ఉందండి ఈ చికెన్, చాలా బాగుంది చికెన్ ఫ్రై. మంచిగా ఎక్కువ క్రిస్పీగా లేకుండా మంచిగా సాఫ్ట్గా ఉంది, జ్యూసీగా అలా ఉంది ఈ చికెన్ ఫ్రై. అండ్ ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేద్దాము. ఇది నాయుడు గారి కుండ బిర్యానీ అన్నమాట. రైస్ అయితే చూడ్డానికే చాలా బాగుంది. చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసిన 2 స్టార్టర్స్ కానివ్వండి, ఈ బిర్యానీ రైస్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర కుదరవు కదా, సో ఇక్కడ అలా కాకుండా అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ చెప్పడం మర్చిపోయినది ఏంటంటే ఇక్కడ బాహుబలి థాలి ఉందన్నమాట. సో అది కనుక ఒకళ్ళు 30 మినిట్స్లో కనుక ఫినిష్ చేస్తే వాళ్ళకి 1 lakh అనేది ప్రైజ్ అనమాట ఇచ్చేస్తారు. బాహుబలి థాలి అంటే అందులో చాలా ఐటమ్స్ వస్తాయి. అవి జస్ట్ ఒక 30 మినిట్స్లో అయితే ఫినిష్ చేయాలి. ఫినిష్ చేసిన వాళ్ళకి వెంటనే 1 lakh అయితే ఇచ్చేస్తారనమాట. అది వచ్చేసి 2.5K. ఈ ఆఫర్ ఇప్పుడు కూడా ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి ట్రై చేసి 1 lakh అయితే గెలుచుకోవచ్చు. వెంటనే ఇచ్చేస్తారు మనీ మాత్రం. నాయుడు గారి కుండ బిర్యానీ అడ్రస్ వచ్చేసి మన గుంటూరు అండి, గార్డెన్స్ లక్ష్మీపురం అనమాట. సో ఇది వచ్చేసి మన పెట్రోల్ బంక్ ఉంది కదా, పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది. సంజీవని స్లిమ్ క్లినిక్ పైనే ఉంటుంది అనమాట, 2nd ఫ్లోర్. నాయుడు గారి కుండ బిర్యానీ తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బిర్యానీ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బిర్యానీ మాత్రం. గుంటూరు సరౌండింగ్సే కాదు, ఇంకా దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ తిని వెళ్తూ ఉంటారు. ఇక్కడ టేక్ అవే కూడా ఉంది. ఆఫ్టర్నూన్ టైం అయితే ఫుల్ క్రౌడీ ఉంటారు. మాకే ఇప్పటి వరకు పట్టిందనమాట వెయిట్ చేసి తినడానికి. సో తప్పకుండా వచ్చి ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకసారి అని ఎందుకు అంటున్నానంటే మళ్ళీ మీరే వస్తారు ఒకసారి ట్రై చేస్తే. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి నాయుడు గారి కుండ బిర్యానీ అనమాట. ఇంకొక మంచి ఫుడ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను.